వాళ్ళ రేపట్లో అనే దానికి. ఇక కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్. ఓకే, ఇది కూడా చూద్దాం. తెలంగాణకు జలద్రోహం చేస్తే బొంద పెడతాం, దసరాలోపు పనులు మొదలు పెట్టకుంటే పాదయాత్ర అని చెప్పి నీళ్ల కోసమే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రం సిద్ధించిన 12 ఏళ్ల తర్వాత కూడా సాగునీటి కోసం రైతులు ఆవేదన చెందడం చారిత్రాత్మక విషాదమని తెలంగాణ రాష్ట్ర సేన అధినేత కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు జలద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని కిలోమీటర్ల లోతున బంద్ పెట్టడం ఖాయమని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం చౌదరిగూడెం మండల కేంద్రంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సాధన బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు చౌదరిగూడెం మండల కేంద్రంలో మొట్టమొదటిసారిగా పార్టీ జెండాను పార్టీ శ్రేణులతో కలిసి ఎగరేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు కార్యకర్తలు ఆమెకు డప్పు వాయిద్యాలతో పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి సభా ప్రాంగణానికి అయితే తరలి వెళ్లారు. ఎటువంటి పరిస్థితుల్లో నీళ్లు నియామకాల కోసం నీళ్ల కోసం తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పటి వరకు 12 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు కాకపోవటం ఏంటి అని చెప్పి కవిత ధ్వజమైతే ఎత్తారు. ఈ సందర్భంగా మీ సభను ఉద్దేశించి మాట్లాడారు. పాలమూరుకు పట్టిన శని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలే అని ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులను నిందించి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రైతుల గొంతు కోసిందని ఆమె ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీని కూడా ఏమాత్రం కనికరం చూపట్లేదు కవిత. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరుతో 33,000 కోట్లు ఖర్చు చేసిన గత ప్రభుత్వం కనీసం 33 ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేని దయనీయ స్థితిలో ఉందని కవిత మండిపడ్డారు. ఇక కేవలం కాంట్రాక్టర్లతో కుమ్మక్కే కమిషన్ల కోసమే ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో జూరాల సోర్స్ పాయింట్ను శ్రీశైలంకు మార్చారని, దీనివల్లే నేడు ఆంధ్రతో నిత్యం నీటి పంచాయతీలు వస్తున్నాయని ఆమె దుయ్యబట్టారు. ఇక అదేవిధంగా చూసుకుంటే ఇక ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి కాంట్రాక్టర్తో కుమ్మక్కాడు పార్టీని ఇటు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని విమర్శించారు. శ్రీశైలంలో 140 మీటర్ల నుంచి తీసుకోవాల్సిన నీటిని 50 మీటర్లకు కుదించి ఉమ్మడి పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర సేన భవిష్యత్తు ప్రణాళిక కూడా ఆవిడ చెప్పారు. ఇక బీజేపీ తీవ్రపై కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. మరి నల్లమల పులిబిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఇక దసరా గడువు లోపు మరి ఇచ్చారు, దసరాలోపు గడువు లేకపోతే పాదయాత్రకు మరి అల్టిమేటాన్ని అయితే జారీ చేశారు. దీంతో మరి టీఆర్ఎస్ ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుందనే దానికి మిగతా రాజకీయ పార్టీలు కూడా ఒక అవగాహన అయితే వచ్చిన అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అదేవిధంగా చూసుకుంటే కొడంగల్ను బంగారు తునకల తీర్చిదిద్దుతా 2034 దాకా రాజకీయాలు వద్దు, మన గడ్డ అభివృద్ధిపైనే గురి, మెట్టు భూములకు కృష్ణమ్మ జలాలు, లగచర్లలో 220 ఎకరాల ఎడ్యుకేషన్ హబ్, ఆధ్యాత్మికం, విద్య, వైద్యం, సొంత నియోజకవర్గమై ముఖ్యమంత్రి వరాల జల్లు 110 కోట్లతో శ్రీవారి ఆలయానికి భూమి పూజ, 430 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన. సీఎం కొడంగల్లో తాను కొడంగల్ బిడ్డగా నేను చెప్తున్నాను, నేను ఎమ్మెల్యేగా ఒకసారి అనుకోకుండా ఓడిపోతే మళ్ళీ నేను మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే మీ సొంత డబ్బులతో వచ్చి నన్ను గెలిపించి నన్ను ఈ రోజున ముఖ్యమంత్రి స్థాయిలో నిలబెట్టారు. ఇది మీ 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 యొక్క రుణం నేను తీర్చుకోలేను, కానీ 100% కొడంగల్ గడ్డకి నేను మంచి చేస్తానని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించడం జరిగింది. ఆయన యొక్క అంకిత భావానికి ఆయన మనసులో నుంచి వచ్చిన మాటల్ని మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రస్ఫుటంగా కనబడుతుంది రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు. నిజంగా మరి కొడంగల్ ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం అయితే నిన్నైతే జరిగింది. ఇక తనకు రాజకీయ భిక్ష పెట్టిన కొడంగల్ గడ్డను దేశానికి ఆదర్శంగా ఒక బంగారు తునకల తీర్చిదిద్దడమే తన అంతిమ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఆయన 100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గతంలో ఈ ప్రాంతానికి ఒక్క మంత్రి పదవి కూడా రాలేదని, కనీసం సమస్యల పరిష్కారం కోసం ఇతరుల నుంచి యాచించాల్సిన పరిస్థితి ఉండేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు ముఖ్యమంత్రి పదవి దక్కడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని, అందుకే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నియోజకవర్గాల అన్ని విధాల అభివృద్ధి చేస్తానని భావోద్వేగంతో పలికారు. పేదల తిరుపతిగా శ్రీ వెంకటేశ్వర ఆలయం ఆధ్యాత్మిక హబ్గా కొడంగల్ అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆయన ధీమా అయితే వ్యక్తం చేశారు. తిరుమలలో ఏ రకమైన ఆగమశాస్త్ర పూజలు జరుగుతాయి, ఇక్కడ కూడా అదేవిధంగా వైభవం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ఇక లగచర్లలో విద్యా వైద్య విప్లవం, 220 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ అని, అదేవిధంగా సాగునీటి కల సాకారం, కృష్ణమ్మ జలాలతో పచ్చని పొలాలని, ఇక రాజకీయాలు పక్కన పెడదాం, 2034 దాకా కేవలం అభివృద్ధి నా మంత్రంగా జపిద్దామని చెప్పి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించడం అయితే జరిగిందని ప్రచురించడం అయితే జరిగింది. ఇక కేరళ సీఎంగా కేసీ వేణుగోపాల్ ఎప్పటి నుంచో వినిపిస్తున్నమాట. కేసీ వేణుగోపాల్కి అందరూ కూడా జై కొట్టారు. మరి 47 మంది ఎమ్మెల్యేల ముగ్గు అట్టి అభిప్రాయ సేకరణలో సతీష్ వైపు 6, రమేష్కు 8 మంది మద్దతు, హైకమాండ్ కోర్టులో బంతి, సతీష్కు మద్దతుగా మిత్రపక్షాలు నేడో రూపో మరి ఉత్కంఠకు తెర పడబోతుంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది.
47 మంది ఎమ్మెల్యేల మొగ్గు అటే ఉంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. గురువారం ఏఐసీసీ పరిశీలనతో జరిగిన ముఖాముఖి భేటీలో కాంగ్రెస్కు ఉన్న 63 మంది ఎమ్మెల్యేలు 47 మంది వేణుగోపాల్ పేరును ప్రతిపాదించడం విశేషం. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సాధించిన అద్భుతమైన విజయం తర్వాత ఇప్పుడు అందరి దృష్టి రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై పడింది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తరపున గెలిచిన 63 మంది ఎమ్మెల్యేలు అత్యధికులు వేణుగోపాల్ నాయకత్వాన్ని కోరుకోవడానికి రాజకీయం ఆసక్తిగా మారింది. తిరువనంతపురం ఏఐసీసీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ ఆధ్వర్యంలో జరిగిన సిఎల్పి సమావేశం అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఎమ్మెల్యేల నుంచి విడివిడిగా అభిప్రాయాలు సేకరించిన పరిశీలకులు 47 మంది పైగా సభ్యులు కేసీ వేణుగోపాల్కే మొగ్గు చూపారు. అధికారిక ప్రకటన 1-2 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. నేడు రేపు ఫైనల్ కాబోతుంది అని చెప్పారు. దీంతో కేరళలో సీఎం ఎవరు అనేది మరికొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకైతే తెరబడబోతుంది. ఇక బెంగాల్ సీఎం సువేందు అధికారి ప్రకటించిన అమిత్ షా నేడే ప్రమాణం, ఈ విజయం అసాధారణం. మరి బెంగాల్లో దీది మమతా బెనర్జీ పని అయిపోయిందనడానికి ఇక ఇదొక ఉదాహరణగా మనం భావించవచ్చు. మనకు తెలుసు సువేందు అధికారి గురించి. మమత అనుచరుడుగా ఉండి ఆమెపైన తిరుగుబాటు బావుట ఎగరవేసి ఈ రోజున ఆమెను కూడా ఓడించిన వైనం మామూలుది కాదు. బెంగాల్లో ఈ రోజున బీజేపీ పార్టీ సాధించిన విజయం అసాధారణమైనది. ఈ యొక్క ప్రభావం భారతదేశం మొత్తం మీద కూడా పడే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. సువేందు అధికారే ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనే పశ్చిమ బెంగాల్ సీఎం అని చెప్పి అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. ఈరోజే ప్రమాణ స్వీకారం ఉండబోతుందని కూడా ప్రచురించడం అయితే జరిగింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్కతాలో శుక్రవారం జరిగిన బీజేపీ నూతన ఎమ్మెల్యేల సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న ఈ కార్యక్రమానికి కేంద్ర పరిశీలకుడిగా హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ బీజేపీ శాసనసభ పక్ష నేతగా సువేందు అధికారి పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా 294 స్థానాలు గాను 207 సీట్లు గెలుచుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఈ నేపథ్యంలో శాసనసభ పక్ష నేత ఎన్నికల కోసం కోల్కతాలోని విశ్వ బంగ్లా కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఒడిషా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సహా పరిశీలకునిగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో సువేందు అధికారి నందిగ్రామ్తో పాటు భవానీపూర్ స్థానం నుంచి కూడా పొందారు. ముఖ్యంగా భవానీపూర్లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై 15,000కు పైగా ఓట్ల అధికంతో విజయం సాధించారు. ఈ విజయం అసాధారణమని చెప్పి అమిత్ షా కూడా కొనియాడటం జరిగింది. ఇక సువేందు అధికారి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా బెంగాల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని ప్రచురించారు. ఇక రాయల్ సీమ తిరుపతికి భారీ పెట్టుబడులు, రాయల్ ఎన్ఫీల్డ్ రాకపై ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ అయితే చేశారు. మనకి తెలుసు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఎంతో కట్టుబడి ఉంది. దానిలో భాగంగానే ఎన్నో ప్రాజెక్టులు కావచ్చు, సంస్థలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. దానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ మరి అనన్య సామాన్యం అని చెప్పి ప్రస్తుతం ఉన్న రాజకీయ మేధావులు కూడా చెప్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ లేదా అదేవిధంగా పక్క దేశాల నుంచి కావచ్చు, పక్క రాష్ట్రాల నుంచి కావచ్చు, మరి వ్యాపారానికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్కి అనువైన ప్రాంతం కావడంతో అక్కడికి మరి పెట్టుబడులు వెళుతున్నాయి. అదే సమయంలో రాయల్ ఎన్ఫీల్డ్ రాక కూడా రాయల్గా ఉండబోతుందని చెప్పి మరి తెలుస్తుంది. ఇక దీని గురించి కూడా చూద్దాం. ఇక రాయలసీమ తిరుపతికి భారీ పెట్టుబడులు కూడా రాబోతున్నాయి. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్